హోటల్, రెస్టారెంట్, సినిమా హాల్, షాపింగ్ మాల్ ఇంకా ఏవైనా కావచ్చు. ఏదైనా కొత్తగా ఉంటేనే జనాలు ఇష్టపడుతూ ఉంటారు. సరిగ్గా ఈ ఫార్ములానే ఫాలో అయ్యారు వాళ్ళంతా. నిర్మాణం దగ్గర నుంచి సర్వింగ్ వరకు అన్ని ఇన్నోవేటివ్గా రూపొందించుకున్నారు. కట్ చేస్తే వాళ్ళ ఊహే నిజమైంది. జనం పోటెత్తుతున్నారు. ఇంతకీ ఈ ఉపోద్ఘాతం ఎందుకు అనుకుంటున్నారా? హైదరాబాద్ కేపీహెచ్బీ సుజనా ఫోరం మాల్ ఎదురుగా ఇటీవల ఏర్పాటైన ఇతిహాస్ రెస్టారెంట్ కమ్ ఫంక్షన్ హాల్ గురించి. అవును, ఇది ప్రస్తుతం సిటీలో స్పెషల్ అట్రాక్షన్గా మారింది. ఇందుకు అక్కడ వినియోగదారులకు కల్పిస్తున్న ప్రత్యేకతలే కారణం. ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు అదరహో అనేలా రెస్టారెంట్ నిర్వహణ జరుగుతోంది. హోటల్ నిర్వహణలో 30 ఏళ్లుగా పేరొందిన అమీర్పేట్ కాకతీయ మెస్ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఇది ఏర్పాటైంది. ఉప్పలపాటి రత్నశేఖర్, ఉప్పలపాటి వరుణ్ కార్తిక్ చౌదరి, జాస్తి రాంబాబు, జాస్తి కరుణ, గుత్తా రామకృష్ణ నిర్మాణంలో ఇది ప్రాణం పోసుకుంది. వీరంతా దీని బాగోగులు కన్నబిడ్డను చూసుకున్నట్లుగా దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. అతిథులకు మధురమైన అనుభూతిని కల్పిస్తారు. ఇతిహాస్ విశేషాలపై మా ప్రతినిధి మమత స్పెషల్ రిపోర్ట్. మనం ఎక్కడున్నామని అనుకుంటున్నారా? ఇక్కడ మనకు చూసుకోవచ్చు, మనము ఇతిహాస్ అని చెప్పి బ్యాంకెట్ హాల్ అదేవిధంగా రెస్టారెంట్ దగ్గర ఉన్నాము. ఇది ఎక్కడ అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ మనకు జేఎన్టీయూ దగ్గర సుజనా ఫోరం మాల్ ఉంది కదా, దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. సో ఇక్కడ నుంచి మనము చూసుకోవచ్చు, ఇక్కడ మనకు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది. చాలా స్పేషియస్గా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఎలాంటి ఫంక్షన్స్ చేసుకోవాలన్నా కూడా, ఏది చేయాలన్నా కూడా ఇక్కడ మీరు రావచ్చు, చేసుకోవచ్చు, హ్యాపీగా ఉంటుంది. జనం చూస్తే ఇక్కడ ఫుల్గా వచ్చి వెళ్తూ ఉన్నారు. లోపల కూడా మనకి ఇంకా రెస్టారెంట్ కూడా ఉంది. బ్యాంకెట్ 3 ఉన్నాయి బ్యాంకెట్ హాల్స్ మనకు, అదేవిధంగా మనకు రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి ఇక్కడ చూడొచ్చు, చాలామంది జనం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, అందరూ బయటకు వచ్చేసి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఏ విధంగా ఉంది ఏంటి అనేసి అని చెప్పి. పదండి. సో మనం లోపలికి వచ్చేసాము. ఇక్కడ మనం అంబియన్స్ చూస్తే డిఫరెంట్గా అనిపిస్తుంది. ఒకసారి అదంతా చూడొచ్చు. ఇంత స్పేషియస్గా అసలు నేనైతే ఎక్కడా చూడలేదు. ఒకసారి చూడొచ్చు. ఈ థీమ్ కూడా డిఫరెంట్గా ఉంది. ఈ గ్లాస్తో థీమ్ అనేది డిఫరెంట్గా నేను ఇంతవరకు అయితే ఎక్కడ చూడలేదు. ఒకసారి పైకి కూడా చూడొచ్చు, వుడ్ వర్క్తో చేశారు. అదేవిధంగా మనకి ఇక్కడ పైన మిర్రర్ వర్క్ అనేది ఉంది. అది చాలా డిఫరెంట్గా కొత్తగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఇదంతా చూడొచ్చు. మనకి ఇంత స్పేషియస్గా అయితే ఎక్కడ నేను ఇంతవరకు చూడలేదు. ఏ బ్యాంక్వెట్ హాల్లో కూడా, ఏ రెస్టారెంట్లో కూడా ఇంతగా అసలు కనిపించిందే లేదు. ఇక్కడ మనకు చూసుకోవచ్చు డివోషనల్గా కూడా ఇక్కడ మనకి ఇంత మోడర్న్గా ఉంది. ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి ఇక్కడ డిఫరెంట్గా ఉంది. అంటే ఎంత మోడర్న్ థీమ్ ఉన్నా కూడా మనకి ఇక్కడ ఒక డివోషనల్గా ఒక వైబ్ అనేది ఇక్కడ కనిపిస్తోంది. అదేవిధంగా మనం అటు వెళ్తే మనకు బ్యాంకెట్ హాల్స్ కూడా ఉన్నాయి. మొత్తం 3 ఉన్నాయి, మంత్ర అండ్ శ్లోక, వేద. సో ఫస్ట్ మనకి ఇక్కడ మంత్ర ఉంది, ఇక్కడ చూద్దాం మనం. సో ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ మంత్ర మనకి కనిపిస్తోంది కదా ఇక్కడ. సో మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోదాం. ఫస్ట్ బ్యాంకెట్ హాల్ అది ఏ విధంగా ఉంది, అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి మనం చూసేద్దాం లోపలికి వెళ్ళి. సో మనం ఇక్కడ మంత్ర లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ మనకు చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు అంబియన్స్, ఈ ఫ్లోర్ కూడా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, ఎంత హైజీన్గా ఉందంటే మనకి పైన వేసిన లైట్స్ కూడా కింద మంచిగా హ్యాపీగా ఇట్లా కనిపిస్తూ ఉన్నాయి. అంత హైజీనిక్గా ఉంది. ఏ విధంగా ఉంది చూడండి, ఆ థీమ్ అంతా కూడా డిఫరెంట్గా అనిపిస్తోంది నాకైతే. చాలా అంటే చాలా స్పేషియస్గా, చాలా రిచ్ లుక్తో
చాలా బాగుంది. ఇక్కడ మనకి దాదాపు 400 to 500 మెంబర్స్ అయితే ఇక్కడ మనకు సరిపోతుంది. అంతవరకు అయితే మనము ఇక్కడ చేసుకోవచ్చు ఫంక్షన్ కానీ ఏదైనా. సో మనకు అటు వెళ్తే మనకి ఫుడ్ సర్వ్ చేయడానికి కూడా ఇక్కడ మనకు డిఫరెంట్గా ప్లాన్ చేశారు. సో మనకి ఇక్కడ నుంచి అటు బయటికి వెళ్ళడానికి కూడా ఉంది, అటు ఎగ్జిట్ ఉంది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు ఫుడ్ అనేది ఏ విధంగా పెట్టవచ్చు ఏంటి, ఇక్కడ ఏ విధంగా సర్వ్ చేయడానికి అయితే ఈజీగా అటు ఫంక్షన్ జరుగుతుంది, ఇటు అయితే మనము ఫుడ్ అనేది సర్వ్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఆ ఫ్లోర్ కానీ ఆ పైన అంబియన్స్ చూడండి ఒకసారి, నాకైతే కళ్ళు చెదిరిపోతున్నాయి ఏ విధంగా ఉంది అనేది. చాలా రిచ్ లుక్ అయితే ఉంది. ఇంత రిచ్ లుక్ ఉంది, మరి ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి, మనం పెట్టొచ్చా లేదా అని అనుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే అఫోర్డబుల్ ప్రైస్లోనే వీళ్ళు ప్లాన్ చేసి ఈ విధంగా పెట్టారు. సో ఇక్కడ మనం చూడొచ్చు అటు సైడ్ నుంచి. సో మనకి సీటింగ్ అంతా కూడా ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి ఎంత హైజీనిక్గా ఉందో ఇక్కడ. అంటే ఇప్పుడైతే ఏం ఫంక్షన్ జరగట్లేదు, బట్ చూడొచ్చు మీరు ఎంత నీట్గా ప్రతి ఒక్కటి కూడా, ఎంత చిన్న ప్రాబ్లం కూడా లేకుండా ఎంత నీట్గా అరేంజ్మెంట్ అనేది చేశారు. సో ఒకసారి మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు, చాలా నీట్గా ఉంది అసలు. ఇప్పటివరకు మనం చూసిందైతే మంత్ర బ్యాంకెట్ హాలు. సో మనం నెక్స్ట్ శ్లోక బ్యాంకెట్ హాల్కి వెళ్దాము. అక్కడ ఏ విధంగా ఉంది, ఇక్కడ ఉన్నట్టుగానే అక్కడ కూడా హైజీన్ అనేది మెయింటైన్ చేస్తున్నారా లేదా, మరి ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం పదండి. సో మనము బ్యాంకెట్ హాల్కి లోపలికి వచ్చేటప్పుడు కూడా ఇంత స్పేషియస్గా మనకైతే ఉంది, పిల్లలు ఆడుకోవచ్చు కూడా. అదేవిధంగా ఇంత స్పేషియస్గా నేనైతే ఎక్కడా చూడలేదు. ఇంత అంబియన్స్ అనేది ఎంత బాగున్నాయో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. చాలా నీట్గా ఫ్లోర్ అనేది కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చూడొచ్చు. మనం ఇక్కడ మాట్లాడదాం ఒకసారి. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? I came from Gachibowli. ఓకే. సో ఇక్కడికి ఫంక్షన్కి వచ్చారా? Yes. ఓకే. ఎలా అనిపించింది మీకు లోపల? It was good. ఓకే. And I like the interior of it. ఇంటీరియర్. Yeah. ఓకే. అంతలా ఏం నచ్చింది నీకు ఇంటీరియర్? I like the stone type of thingy. ఇంతకుముందు ఎక్కడైనా అబ్జర్వ్ చేసావా ఈ టైప్ ఆఫ్ ఇంటీరియర్? No. సో మనం ఇప్పుడు శ్లోకాకి వెళ్ళిపోదాం, అక్కడ ఏ విధంగా ఉంది అనేసి చూసేద్దాం పద. సో మనం ఇక్కడ శ్లోకాకి వచ్చేసాము. ఇక్కడ మొత్తం 3 ఉన్నాయన్నమాట, 3 బ్యాంకెట్ హాల్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందుకు మంత్ర చూసాము. సో ఇప్పుడు శ్లోకాకి వచ్చేసాము. లోపలికి వెళ్ళి చూద్దాము ఏ విధంగా ఉంది ఏంటి అనేసి. ఎంట్రన్స్తో సహా మీరు చూడొచ్చు, మొత్తం హైజీనిక్గా ఉంది. అసలు ఇంత హైజీన్గా ఉండేది నేను ఇంతవరకు అయితే ఎక్కడ చూడనే లేదు. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం. హలో అండి. హాయ్ అండి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీకు ఫంక్షన్కి వచ్చారు కదా? సో ఇక్కడ మెయింటెనెన్స్ కానీ, ఇక్కడ నీట్నెస్ కానీ, హైజీన్ కానీ, ఫుడ్ కానీ ఏ విధంగా అనిపిస్తుంది మీకు? మెయింటెనెన్స్ అంతా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది, ఫుడ్ కూడా బాగానే ఉందండి. ఇంతకు ముందుకు ఇక్కడ రెస్టారెంట్స్ బయట మనం చాలా చూసుంటాం. సో అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి, మీరు ఏదైనా చెప్తారా? అంటే ఆబ్వియస్లీ టూ మంత్స్ అయింది కాబట్టి కొత్తగా ఉంది, అంటే లుక్ వైజ్ అంతా ఫ్రెష్గా ఉంది. అండ్ మెయింటెనెన్స్ కూడా, రిసీవింగ్ కానీ, క్యాటరింగ్ వాళ్ళు కానీ బాగా సర్వ్ చేసే స్టార్టర్స్ అవన్నీ, హోస్టింగ్ బాగుందని చెప్పచ్చు ఒక విధంగా. ప్రైస్ పరంగా కూడా అఫోర్డబుల్, కంపారిటివ్గా ప్రైస్ పర్ ప్లేట్ ప్రైస్ కూడా బాగుంది ఇక్కడ. అండ్ వచ్చి మాట్లాడడానికి ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ కూడా బాగా హెల్ప్ చేశారు.
సో చూసాం కదా, సో ఇక్కడ అఫోర్డబుల్ ప్రైస్ అండ్ ఇంత రిచ్ లుక్తో ఉండి ఈ విధంగా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు కూడా క్లీన్ చేస్తున్నారు. అక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఫంక్షన్ దగ్గర ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా హ్యాపీగా ఇక్కడ అనేది జరుగుతూనే ఉంది. సో ఇక్కడ ఫుడ్ ఏ విధంగా ఉంది ఏంటి అనేసి అని చెప్పి ఒకసారి అడుగుదాము. హలో అండి. హలో. ఫుడ్ ఎలా ఉంది? టేస్టీ అండ్ యమ్మీ. అవునా? ఓకే. సో ఇంత అఫోర్డబుల్ ప్రైస్లో ఇక్కడ మీకు ఏ విధంగా అనిపిస్తోంది? ఇక్కడ ప్రీమియం క్వాలిటీ వచ్చింది అఫోర్డబుల్ ప్రైస్లో. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఇక్కడే హైదరాబాద్. ఓకే. ఇక్కడ మీరు ఫంక్షన్కి వచ్చారు కదా, సో ఏ విధంగా అనిపించింది మీకు? చాలా బాగున్నాయి, రూమ్స్ అన్ని బాగున్నాయి, హాల్ కూడా చాలా నీట్గా ఉంది, ఫుడ్ కూడా చాలా బాగుంది. నేనైతే రికమెండ్ చేస్తాను, ఇట్స్ వెరీ గుడ్. ఓకే. అంటే హైజీన్ పరంగా చూసుకున్నా మనకి, లేకపోతే బయట ఇంకా ఇంతకుముందు మనం చాలా చూస్తుంటాం రెస్టారెంట్స్ కానీ, హాల్స్ కానీ, బ్యాంకెట్ హాల్స్ కానీ, సో ఏ విధంగా అనిపించింది? అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే ఇక్కడ చాలా నీట్గా అన్నీ ఆర్గనైజ్డ్గా ఉన్నాయి, చాలా నీట్గా అనిపించింది, సర్వీస్ అన్నీ బాగున్నాయి. సో ఇక్కడ మనకు ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి అని చెప్పి ఒకసారి చూద్దాం, ఏమేమి ఉన్నాయి అనేది కూడా చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోక్స్ అండ్ స్పూన్, ఆనియన్ అండ్ ఆలు పాపడి చాట్, ఆలు పాపడి చాట్. ఓకే. ఇది బటర్ నాన్, ఓకే. మటన్ కర్రీ, ఓకే. ఎగ్ ఇగురు, ఓకే. చికెన్ దమ్ బిర్యానీ, ఓకే. మిర్చి కసాలా, ఓకే. ఆనియన్ రైతా, కడాయి వెజ్, ఓకే. కాజు మటర్ పులావ్, మునక్కాయ టమోటా కర్రీ, ఓకే. బంగాళదుంప ఎప్పుడు, క్యాబేజ్ పకోడీ, ఓకే. రైస్, రైస్, టమోటా పప్పు, సాంబార్, ఓకే. రసం, ఓకే. ఫ్రైన్స్, ఓకే. కట్ చిల్లీ, పికల్స్ అండ్ రోటి పచ్చడి, ఘీ, మజ్జిగ పులుసు, కర్డ్. ఓకే. సో మనం ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ అనేది కవర్ చేశారు. చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది చూస్తూ ఉంటే, చాలా బాగున్నాయి. సో మనం ఇప్పటివరకు శ్లోకాల్లో చూసాం కదా ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేసి అని చెప్పి, మనం ఒకసారి వేదాకి కూడా వెళ్ళి చూద్దాము. థర్డ్ వన్ మనం 2 చూసాం ఆల్రెడీ, మంత్ర అండ్ శ్లోక. సో ఇది వేద మూడవది. సో ఇక్కడ చూసుకోవచ్చు మన క్రౌడ్. ఇక్కడ మనకు బ్యాంకెట్ హాల్స్ కూడా ఎలా ఉన్నాయి అని చెప్పేసి అని మనం ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాము. అక్కడ అంబియన్స్ కానీ ఏ విధంగా ఉన్నాయి అనేసి అని చెప్పి వీళ్ళని అడుగుదాము. హలో అండి. హాయ్ అండి. ఇక్కడ మీకు ఫంక్షన్కి వచ్చారా? అవునండి. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీకు? చాలా బాగుందండి. అంబియన్స్ అంతా కూడా ఓకేనా? అవునండి, అంబియన్సే చాలా బాగుంది. ప్లస్ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, టేస్టీగా అండ్ చాలా హైజీన్గా ఉందండి ఫుడ్ కూడా. ఓకే. సో ఇంతకు ముందు ఇలాంటి థీమ్ ఎక్కడైనా చూసారా? బ్యాంక్వెట్ హాల్ కానీ, రెస్టారెంట్స్ కానీ? అంటే లైక్ ఇలా అంటే ఫంక్షన్ హాల్స్లో ఆల్మోస్ట్ లైక్ సిమిలర్గానే అనిపిస్తుంది, బట్ హియర్ అంబియన్స్ అండ్ లైక్ హైజీన్గా కానీ ఉండడం కానీ అంత క్లీన్నెస్ కానీ చాలా బాగుందండి. సో ఇమ్మీడియట్గా వాట్ ఎవర్ ద ఫుడ్ దే హ్యావ్ గివెన్, ఇమ్మీడియట్లీ దే క్లీన్ అప్ ద ఎవ్రీథింగ్ అండి. సో దాట్ ఐ అబ్జర్వ్డ్ ఇట్ వన్ థింగ్. సో చాలా బాగుందండి. సో ఆల్మోస్ట్ ఒక 10 మార్క్స్కి మీరు ఎంత స్కోర్ ఇస్తారు? 9.5 అండి. 9.5. మరొకరు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి. హలో. సో ఎక్కడి నుంచి వచ్చారు? అనకాపల్లి అండి, ఫ్రమ్ విశాఖపట్నం. ఓకే. సో ఇక్కడ ఫంక్షన్కి వచ్చారా? అవునండి. ఓకే. ఎలా అనిపించింది ఇక్కడ మీకు అంబియన్స్ కానీ, బ్యాంకెట్ హాల్ కానీ? బాగుందండి, చాలా బాగుంది. విశాఖపట్నంలో ఏదో 1-2 ఉన్నాయి, వాటికి ధీటుగా చాలా మంచి హాస్పిటాలిటీ ఇచ్చారు, చాలా క్లీనింగ్ కానీ అంతా బాగుంది. అంబియన్స్ అంతా ఓకేనా? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, అన్నీ బాగున్నాయి. చైర్స్ కానీ, ఆ బ్యాంకెట్ హాల్ కానీ, ఇక్కడ క్లీనినెస్ కానీ, అలాగే పార్కింగ్ కానీ, మీరు అవన్నీ కూడా ఓకే, వెరీ నైస్. సో ఇక్కడ మనతో పాటు మరొకరు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇక్కడ చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. సో హలో అండి. హలో. ఎక్కడి నుంచి వచ్చారు? మేము లోతుకుంట ఆల్బాల నుంచి వచ్చాము. ఓకే. సో ఇక్కడ ఫంక్షన్కి వచ్చారా? అవునండి. ఓకే. ఎలా ఉంది అంబియన్స్, ఎలా ఉంది ఇక్కడ బ్యాంకెట్ హాల్, ఏ విధంగా ఉంది? బాగున్నాయండి. అవునా? హైజీన్గా అనిపిస్తుందా? హైజీన్గా అనిపిస్తుంది. ఓకే. సో ఫుడ్ అనేది ఎలా ఉంది? ఫుడ్ టేస్టీగానే ఉందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మీరు చెప్పండి, ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ మీకు? బాగుందండి, చాలా నీట్గా ఉంది. సో మీరు చెప్పండి, ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఇక్కడ? బాగానే ఉందండి. ఓకే. ఫుడ్ కానీ, హాల్స్ కానీ అన్నీ నీట్గా ఉన్నాయి, చాలా బాగుంది. ఓకే. సో మీకు ఇక్కడ ఏం నచ్చింది బాగా? అంటే ఇంత పెద్ద ఇన్ని 3 ఫంక్షన్ హాల్స్ ఉన్నా కూడా అంత రద్దీగా ఇది కాకుండా
నీట్గా అనిపించింది. ఓకే, హైజీన్గా అనిపించింది. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఒక సినిమా థియేటర్కి వచ్చినట్టుంది. స్క్రీన్ 1, స్క్రీన్ 2, స్క్రీన్ 3 అలా ఉంటాయి కదా, అలా. సో డిఫరెంట్ ఫంక్షన్ హాల్స్ ఉండడం వల్ల బాగుంది. మళ్ళీ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే నాకు ఈ శ్లోక వేద అనేది ఒక పేరు పెట్టారు కదా, నాకు అది ఒక పేరు నచ్చింది అనమాట. సో సార్ చెప్పండి, మీకు ఎలా అంబియన్స్ ఇస్ వెరీ గుడ్ అండ్ హాల్ కానీ లేకపోతే నీట్నెస్ కానీ ఇట్స్ వెరీ గుడ్ అండ్ సర్వీస్ ఈజ్ ఆల్సో ఎక్సలెంట్. సో ఇప్పుడు ఎవరైనా వచ్చినా కూడా ఇన్ని మూడు హాల్స్ ఉన్నా కూడా ఇంతమంది రద్దీ అయినా కూడా పార్కింగ్లో కానీ ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నది, బాగున్నది. ఫుడ్ వైజ్ ఏ విధంగా? ఫుడ్ ఈజ్ వెరీ గుడ్. ఓకే, అవుట్ ఆఫ్ 10 మార్క్స్ ఎంత ఇస్తారు? 8, డెఫినెట్లీ 8 విల్ గివ్. ఎలా అనిపిస్తుంది ఇక్కడ అంబియన్స్ కానీ ఇదంతా డిఫరెంట్ థీమ్తో ఉంది కదా, సో ఏ విధంగా అనిపిస్తుంది? నైస్, మెయింటెనెన్స్ బాగుంది, ఫుడ్ బాగుంది, హాల్ కూడా బాగుంది. ఓకే, సో మీకు ఇక్కడ వేరే రెస్టారెంట్స్కి డిఫరెన్స్ ఏంటి, ఏం చెప్తారు మీరు? డిఫరెన్స్ అంటే మెయింటెనెన్స్ బాగుంది, ఫుడ్ కానీ ఏదైనా కానీ బాగుందండి. సో హైజీన్గా అనిపిస్తుందా మీకు ఇక్కడ? హైజీన్గా ఉంది. అవుట్ ఆఫ్ 10 మార్క్స్కి ఎంత ఇస్తారు? 9. వావ్, థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది మీరు? కొంచెం డిఫరెంట్ థీమ్ ఉంది. హాల్ బాగుంది మేడం, హాల్ అయితే బాగుంది, చాలా బాగుంది. ఓకే, సో ఫుడ్ ఏ విధంగా అనిపిస్తుంది మీకు, ఎలా అనిపించింది? ఫుడ్ బాగానే ఉంది. ఇంతకు ముందుకు ఎక్కడైనా చూసారా ఇలాంటి థీమ్తో? లేదు మేడం, నా చూడలేదు. ఇక్కడే ఫస్ట్ టైం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో అండి. హలో అమ్మా. ఫంక్షన్కి వచ్చారా? ఫంక్షన్కి వచ్చాము. ఓకే, ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఇక్కడ హాల్ కానీ ఫుడ్ కానీ? ఫుడ్ అది టేస్ట్ అది బాగుంది. ఇలాంటి థీమ్తో ఎక్కడైనా చూసారా ఇంతకు ముందుకు ఇక్కడ హైదరాబాద్లో? లేదండి, ఇక్కడే ఫస్ట్ టైం. సో కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము వైజాగ్ నుంచి వచ్చాము. వైజాగ్ నుంచి. ఓకే, ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ మీరు వెళ్ళారు కదా ఫంక్షన్? కొత్తగా బాగుందండి, కొత్తగా కట్టినట్టుంది, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, స్పేసెస్గా చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తాం బాగా ఇదంతా. సో అంబియన్స్ కానీ ఫుడ్ కానీ హైజీన్గా కానీ ఏ విధంగా అనిపిస్తుంది? హైజీన్గా ఉంది, ఫుడ్ కూడా క్వాలిటీ బాగుంది, టేస్టీగా ఉంది. ఓకే, సో ఇక్కడ మిగతా రెస్టారెంట్స్కి మీకు డిఫరెన్స్ ఏమైనా చెప్పగలరా? రొటీన్గా అనిపించలేదు, డిఫరెంట్గా అనిపిస్తుంది, కొత్తగా బాగుంది, న్యూ లుక్ వస్తుంది. ఓకే, కొత్తగా ఉంది. థ్యాంక్ యూ. హలో అండి. హలో, ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి. మొత్తం అందరూ ఒకే దగ్గర నుంచి? మేమిద్దరం అక్కడి నుంచి వచ్చాం. ఓకే, సో ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ బ్యాంకెట్ హాల్ కానీ? స్పేసెస్గా ఉంది, వెరైటీగా ఉంది, కొత్తగా అనిపించింది. కొద్దిగా ఫ్లోర్స్ అవి కూడా చాలా నీట్గా ఉన్నాయి, బాగుంది. ఓకే, ఫుడ్ ఎలా ఉంది, ఏ విధంగా అనిపించింది మీకు టేస్ట్ వైజ్ కానీ? టేస్ట్ బాగుంది, క్లీన్నెస్గా ఉంది, అంతా చాలా బాగుంది, హైజీన్గా ఉంది. ఓకే, సో ఇక్కడ అండ్ బయట రెస్టారెంట్స్లో మీకు ఏమైనా కంపేర్ చేస్తారా, డిఫరెన్స్ ఏదైనా? నీట్నెస్ ఎక్కువ అనిపించింది, బాగా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ అంతా బాగుంది. సో ఇక్కడ మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఫంక్షన్కి వచ్చారు కదా, సో ఏ విధంగా ఉంది? బాగుంది, ఫుడ్ కూడా బాగుంది. ఓకే, సో బయట రెస్టారెంట్స్కి కానీ ఇక్కడ కానీ మీరు డిఫరెన్స్గా నోటీస్ చేసింది ఏముంది? అంబియన్స్ బాగుంది, ఎయిర్ కండిషనింగ్ బాగుంది, ఇంటీరియర్ చాలా బాగుంది. ఇంటీరియర్ సో డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇంతకు ముందుకు ఎక్కడైనా చూసారా ఇలాంటి థీమ్తో? అంటే ఇలాంటి థీమ్ చూడలేదు కానీ ఇది చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హలో అండి. హలో, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే మోకిలా. ఓకే, సో ఇక్కడ మీరు ఫంక్షన్కి వచ్చారు కదా, సో ఏ విధంగా అనిపించింది మీకు? హాల్ కానీ లేకపోతే ఫుడ్ కానీ హైజీన్గా ఉండడం ఇవన్నీ ఏ విధంగా అనిపించాయి? Yeah, main thing is clean, everything is clean, lights are good, so bright, and interiors are good. It's more spacious than regular conservative banquet hall, and the decorations are good, space is good, and overall had good experience. ఫుడ్ ఏ విధంగా అనిపించింది? Food is good. We tried all like veg, non-veg varieties, and everything is good. సో ఇక్కడ మీరు బయట రెస్టారెంట్స్కి బ్యాంకెట్ హాల్స్కి డిఫరెంట్గా ఏదైనా అనిపించింది? Yes. The first thing I've observed is more spacious, and ఏ ఫంక్షన్ అన్న జనరల్గా మనం ఫ్రెండ్స్ మీట్ అవుతూ ఉంటాం, యూ ఫైండ్ స్పేస్ టు గెట్ టుగెదర్ అండ్ స్పీక్, అండ్ ఇక్కడ మాకు అది బాగా అనిపించింది. యూ కెన్ గో టు ద కార్నర్ అండ్ గెట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ టాక్, సో అది బాగా అనిపించింది. Thank you so much. The ambience is very good and I like this hotel very much. The starters are very good, like paneer, mushroom, they are very good, and I've come here for the first time and I liked it very much.